నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిహెచ్డి సంచారి. నా పేరు ఉమాకాంత్. సో నేను ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇదే థామ్సన్ ఇంజనీరింగ్ బిల్డింగ్. అయితే నేను ఇక్కడ వచ్చి 1 వీక్ అవుతోంది. 1 మంత్ బిఫోర్ నేను వచ్చి ఇక్కడ ఒక చిన్న వీడియో అనేది చేశాను. సో నేను ఎలా ప్రాజెక్ట్ సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యాను ఏంటని. అయితే ఈరోజు మీరు చూసిన బిల్డింగ్కి నేను మీకు మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో మొత్తం కూడా దీన్ని ఒక వీలాగ్ మొత్తం చేయబోతున్నాను. బహుశా నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఉండేది ఈరోజు ద ఫస్ట్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఇన్ ఇండియా. సో దాదాపుగా చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్. అలాంటి దాంట్లో ఇది వచ్చి ఫస్ట్ వన్ అనమాట, ఫస్ట్ ఇంజనీరింగ్. మనకు దాదాపుగా 23 ఐఐటీస్ ఉన్నాయి, అందులో ఇది మొదటిది అనమాట, చాలా ఓల్డెస్ట్. సో దీని ఒక హిస్టరీ గురించి కానీ మనం చూసినట్లయితే ఐఐటి రూర్కీ అనేది ఫస్ట్ దీని ఒక బిల్డింగ్ పేరు ఎందుకు ఇలా పెట్టారంటే, థామ్సన్ అనే ఒక బ్రిటిష్ నార్త్ ప్రొవిన్సెన్స్ బ్రిటిష్ కౌన్సిల్ అయిన ఈ యొక్క బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించారు. సో ఈ రూర్కీ సిటీ చుట్టుపక్కల గ్యాంగెస్ కెనాల్ అనేది ఉంది, దాన్ని గంగా కెనాల్ అని అంటారు. సో ఈ గంగా కెనాల్ అంతా కూడా ఉత్తరాఖండ్ నుంచి వాటర్ అనేది ఫ్లోటింగ్ అవుతుంటుంది. ఆ ఒక వాటర్ ఫ్లోటింగ్ని, ఒక కన్స్ట్రక్షన్ని మొత్తం వీళ్ళు బ్రిటిషర్స్ ఉన్న టైంలో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఇక్కడ చాలామంది బ్రిటిషర్స్, తర్వాత ఇండియన్స్ని వీళ్ళు ఎలాగైతే ఇండియన్ ఆర్మీలో తీసుకుంటారో అలాగా కొంతమందిని ట్రైనప్ చేసి సర్వైయర్స్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వాళ్ళని తీసుకుని వచ్చారు. సో ఎప్పుడైతే 1847లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారో, దాని తర్వాత ఈ థామ్సన్ అనే వ్యక్తి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఆయన గుర్తుగా ఈ బిల్డింగ్ పేరు పెట్టడమే కాకుండా ఈ బిల్డింగ్ని సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ రూర్కీగా పిలిచేవాళ్ళు అనమాట. దాని తర్వాత మనకు ఆల్మోస్ట్ 100 సంవత్సరాల తర్వాత ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క బిల్డింగ్ని యూనివర్సిటీ ఆఫ్ రూర్కీగా పిలిచారనమాట. సో తర్వాత 1949 నుంచి ఇప్పటి వరకు 2001 దాకా దీన్ని యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ అనే పిలిచేవాళ్ళు. దాని తర్వాత దీన్ని టెక్నికల్గా మన ఇండియాలో కూడా టెక్నికల్ యూనివర్సిటీస్ అనేవి ఉండాలి, సేమ్ లైక్ ఫారెన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ సమానంగా పోటీ ఉండేటట్టు క్వాలిటీ ఇండెక్స్లో చెక్ చేస్తే ఈ కాలేజ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో తర్వాత దీన్ని ఐఐటి రూర్కీగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో మనం గమనిస్తూనే ఉంటాము, ఐఐటి రూర్కీ అనేది చాలా ఓల్డెస్ట్ది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ వచ్చి కమల్ కిషోర్ పంత్. ఇక్కడ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది చేంజ్ అయ్యారు. దీనికి చాలా పేరు ఉంది ఈ యొక్క బిల్డింగ్కి. నాకు చెప్పాలనంటే అసలు నేను అనుకోలేదు, దీని హిస్టరీ మొత్తం చదువుతా అంటే తెలుస్తుంది, ఓహో ఇక్కడ ఇంతమంది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుంచి చాలామంది బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఫారెన్లో కానీ ఎంతోమంది సైంటిస్టులు ఇలా వచ్చారు. ఆల్మోస్ట్ అలా 61 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దగ్గర 7 డాక్టరల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఐఐటి ద్వారా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గేట్, తర్వాత జేఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ సీట్ అనేది వస్తుంది. తర్వాత ఎంటెక్ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి. నాకు చెప్తే ఇంత దూరం ఎవరు వచ్చి జాయిన్ అవుతారు భయ అని అంటే నేను అలాగే అనుకున్నాను. నేను ఒక్కనే ఏమో అనుకున్నాను, కానీ నేను ఒక్కనే కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఎందుకంటే అంతమంది ఉంటారని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. గంగా భవన్ అనే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉన్నారనమాట, మన వాళ్ళే. సో నేను కూడా అక్కడే ఉంటున్నాను. సో అక్కడ మెయిన్ థింగ్ ఏంటిదంటే దగ్గర చాలామంది ఉన్నారు, ప్లస్ ఓవరాల్గా ఐఐటీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి 900 పైనే ఉన్నారనమాట. ఇంకా ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త సంవత్సరం వస్తూనే ఉంటారు. సో ఇక్కడ మూవీస్ కూడా తెలుగు వాళ్ళు వాట్సాప్లో పోల్ పెడతారు. సో వాళ్ళు పోల్ పెట్టినప్పుడు ఎక్కువ ఒక 40 మంది పోల్ పెట్టినా అని వాళ్ళు తెలుగు సినిమా అనేది ఆడిచ్చేస్తారనమాట. సో ఇంత ఫేమస్ అనమాట ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, లైక్ వనభోజాల టైప్లో ఉంటుంది అనమాట ఫుడ్. చూసారు కదా, ఒక అంకుల్ వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా చాలామంది వస్తూనే ఉన్నారన్నమాట. ఇంత గ్రీనరీ ఉంది కదా. ఇప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ ఎంత ఉంది తెలుసా, 20 degrees మాత్రమే ఉంది. పేరుకి సన్లైట్ ఉంది కానీ చలి అయితే బీభత్సంగా ఉంది. ఈ టైంలో అయితే మనం స్వెటర్స్ వేయాల్సిన అవసరం లేదు, మిగతా టైంలో అయితే ఖచ్చితంగా స్వెటర్ వేయాల్సి ఉంటుంది. చాలా బాగుంది ఈ థామ్సన్ బిల్డింగ్. దీన్ని ఆయన పేరు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదనే ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం కూడా చాలా రోజుల నుంచి నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ చూసుకొని వెళ్ళిపోయాను, కానీ లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే బయట వాళ్ళకి చాలా వరకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు ఎంటర్ చేయడానికి. నేనైతే ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్గా చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు అనేసరికి వాళ్ళు ఏం అడగలేదు. సో లాగ్స్ కానీ ఏమైనా చేయొచ్చు, బట్ తెలుగులో ఇప్పటివరకు ఎవరు లాగ్ చేయలేదన్నమాట ఈ థామ్సన్ బిల్డింగ్ లోపల. మనమే ఫస్ట్ టైం తెలుగులో ఈ యొక్క బిల్డింగ్ ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా లాగ్ చేయడము. మీకు అదర్ సైడ్ చూపిస్తాను అన్నాను కదా, నేనైతే మొన్న జాయినింగ్ లెటర్కి తర్వాత నా అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చేయడానికి వచ్చాను. ఇక్కడ మీకు చూపించబోతున్నాను. ఒక పెద్ద బిల్డింగ్ని వీళ్ళు వేస్ట్ చేసుకోకుండా క్లాసెస్కి పెట్టుకుని ఉండొచ్చు, కానీ వీళ్ళు ఇది వరకు దీన్ని ఇక్కడ చాలామందిని ఆఫీసర్స్ని చేసి
వేరే అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిటిష్ కౌన్సిల్స్లోని వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్స్లో వాళ్ళని వర్క్ చేసేటట్టు ట్రైన్ చేసేవాళ్ళంట. చాలా చాలా బాగుంది ఈ ఆఫీస్. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉంది అంతా కూడా. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇంత ఇదిగా ఉండడం అనేది మన ఇండియాలో ఇది ఒకటే. చాలా వరకు ఇది ఫస్ట్ బిల్డింగ్ అనమాట, ఫస్ట్ ఇంజనీరింగ్ బిల్డింగ్గా దీన్ని స్టార్ట్ చేశారు. చాలా తక్కువ మందికి తెలుసు. ఊరైతే చిన్నదే కానీ క్యాంపస్ చాలా పెద్దది. బట్ మిగతా ఐఐటీస్తో పోలిస్తే ఈ క్యాంపస్ అనేది చాలా చిన్నదే అనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ యొక్క ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయి మనకి, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ వాళ్ళ ఫొటోస్. ఈయన ప్రిన్సిపల్ అంట. సో వీళ్ళందరూ ప్రిన్సిపల్స్ ఆఫ్ థామ్సన్ బిల్డింగ్కి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నేను కూడా అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నాకు మరికొన్ని వీడియోస్ తీయడానికి. సో ఇక్కడ చూడండి, మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం రినోవేషన్తో అంతా చేంజ్ చేసేసారు. ఈ ఇటు సైడ్ అంతా రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. యాక్చువల్లీ పైన వ్యూ ఇలా ఉంటుంది, నైట్ అయితే ఇంకా అదిరిపోతుంది. దీని ఒక బ్యూటీ అనేది చెప్పలేమన్నమాట. ఈ కలర్స్ ఇక్కడ ఈ లైటింగ్కి అదిరిపోతుంది. నేను నైట్ వ్యూ కూడా వీడియో తీసాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఐ థింక్ ఇప్పుడు మీరు చూసినది నైట్ వ్యూనే. ఇప్పుడు మీరు చూసినది నైట్ వ్యూ. సో మనము ఇప్పుడు బయటికి వెళ్దాము. బయట ఎలా ఉంది ఒకటి నేను చూపిస్తాను. అదిరిపోయింది కదా బిల్డింగ్. ఎంత పెద్ద బిల్డింగ్ ఐఐటి వాళ్ళకి ఇచ్చేసారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. చాలా చాలా బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొన్ని వీడియోస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి నేను తీస్తాను. మీకు గార్డెనింగ్ వ్యూ కూడా చూపించబోతున్నాను. సో గార్డెనింగ్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ. వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో బ్రిటిషర్స్ మెయింటైన్ చేసింది కదా, దాన్ని అలాగే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మనం అది కూడా చూద్దాము. ఇప్పుడు మనం వెళ్తున్నది గార్డెనింగ్ లొకేషన్ పాయింట్. చూశారు కదా, ఇక్కడ నుంచి ఎంత బాగుంది కదా, మూవీస్లో చూసినట్టే ఉంది ఇదంతా కూడా. అసలు ఇక్కడ ఫ్లవర్స్ ఏవి కూడా ప్లక్ చేయకూడదు అని ఉంది. మామూలుగా బయట కూడా చాలా మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని దేన్ని కూడా ప్లక్ చేయకూడదు. ఇది ఇంటీరియర్ క్యాంపస్. ఇది చుట్టూ బిల్డింగ్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్లో ఇదంతా కూడా సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేసింది అయితే కాదు, కానీ ఇది ఆల్మోస్ట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన విధానం అయితే బ్రిటిషర్స్ టైంలో కన్స్ట్రక్షన్ అనేది చున్నంతోనూ, తర్వాత ఆవు పేడతోనూ, తర్వాత బెల్లము, ఇవన్నీ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ గార్డెనింగ్ అనేది కూడా చాలా చాలా బాగుంది. వింటర్ కదా, ఈ వింటర్లో ఇక్కడ చాలా వరకు మార్నింగ్ టైమ్స్ 9 దాకా కూడా ఫాగ్ అంతా కూడా కవర్ అయ్యే ఉంటుంది. ఫ్లవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటిని మీరు ఏమంటారు, చెండు పూలు అని అంటారా? బహుశా మన సైడ్ చాలా వరకు ఇవే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. ఇవి వింటర్ సీజన్లో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. సమ్మర్ అయితే ఇక్కడ చాలా హ్యూమిడిటీ ఉంటుంది. ఇప్పుడైతే సమ్మర్ కాదు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. ఇదంతా కూడా చూడండి, మొత్తం అడ్మినిస్ట్రేషన్ బ్లాకే. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. బ్యాక్ సైడ్లో ఏదో సంథింగ్ లైక్ ఫోర్ట్ లాగా, తర్వాత మనం మ్యాక్సిమం ఫోర్ట్స్, తర్వాత చాలా చోట్ల కూడా కొండల మీద మనము ఇలాంటివి చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఈ బిల్డింగ్ని. 200 years అబవ్ అయిపోయినా కానీ నాకు తెలిసి ఇలాంటి బిల్డింగ్ ఇంకా ఉన్నాయనంటే చాలా తక్కువే. బహుశా మీరు ఒకవేళ ఐఐటీలో రావాలి, జేఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ఇన్స్టిట్యూషన్లోకి రండి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా మీరు ఇంకొంతమందికి యూ విల్ బి ఇన్స్పైర్డ్. ఈ కాలేజ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి నాకు తెలిసి చాలామంది ఈ ఇన్స్టిట్యూషన్లో నా క్యాంపస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే గంగా భవన్లో చాలామంది ఉన్నారు, దగ్గర 900 members ఉన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళ కోసమే మూవీస్ అనేవి సపరేట్గా వేస్తారు కూడా. చూడండి ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. హోప్ యూ ఎంజాయ్డ్ ద బిల్డింగ్. దిస్ బిల్డింగ్ లుక్స్ టు బి మార్వెలస్. ఇవన్నీ కూడా ప్రైజెస్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళవి ఇక్కడ ఉంటాయి. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ థామ్సన్ ఇంజనీరింగ్ కాలేజ్ డే రోజు ఇవన్నీ బయటికి తీస్తారు. అంతవరకు ఇవి ఇక్కడే ఉంటాయి.
నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. బహుశా నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి కోసం. సో అంతవరకు నెక్స్ట్ వీడియో కోసం బాయ్, థ్యాంక్